గతంలో మాకు 80,000 ఓట్లు వస్తే ఇప్పుడు కూడా 75,000 ఓట్లు వచ్చినాయి. ఓట్లేం తగ్గలేదు, కేవలం 5,000. అది కూడా ఇన్ని రిగ్గింగులు, ఇన్ని గూండాగిరి, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు పంచి, చీరలు పంచి, కుక్కర్లు పంచి, ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా 75,000 ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి, మా పార్టీకి వచ్చినాయి. ఇదేమి స్వల్ప సంఖ్య కాదు. తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం. జూబ్లీహిల్స్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరేస్తాం. థ్యాంక్ యూ. సరే, ఎవరిది అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డది. మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో. ఎప్పుడన్నా ఇంత అహంకారపూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా? గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునేమన్నా గాడిదనెక్కి ఊరేగింపులు చేశామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో, భవిష్యత్ ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరెగిరి పడితే, మరి గతంలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను. ప్రచారం టైంలోనే దాదాపు నవీన్ యాదవ్ చెప్పాడు, నేను కనుక గెలిస్తే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఉండనివ్వాలని చెప్పేసి. దానికి సంబంధించి వాస్తవంగా నేను చెప్తున్నా, ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు, ఇన్ని చీరలు, ఇన్ని కుక్కర్లు, ఇవన్నీ ఇప్పుడు రహమత్ నగర్ లో మీరు ఇక్కడ ఉన్నారు కదా, మొత్తం విలేకరులు ఇల్లు తిరిగి అడగండి. ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు. చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే, ఇంత రిగ్గింగ్ చేస్తే సాగు తప్పి కన్నులోటు పోయినట్టు గెలిచినారు. అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మ. మీరు గతంలో చెప్పిన 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ మెజార్టీ కూడా సరిపోతుంది. భవిష్యత్తులో మీరు ఈసీ దీనిపై చర్యలు తీసుకొని ఎటువంటి కార్యక్రమం? ఎలక్షన్ కమిషన్ కాదు, తెలంగాణ ప్రజలే ఆలోచించాలి. ఎన్ని రకాల ప్రలోభాలు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు. మొత్తం ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రజలు చూశారు. కాబట్టి భవిష్యత్తులో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ మాత్రం కేవలం మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో, ఇదే పద్ధతిలో ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గరికి వస్తాము, వారికి అండగా నిలబడతాము. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం.